ఇంకా ఎన్నికలకు 4 years పైనే ఉంది. అలాంటి సమయంలో వర్మ ఎంతవరకు కూడా టెంప్ట్ అవుతారనేది ఒక చర్చ అయితే, బట్ పార్టీలో ఉండే ఈ రోజు తన నిరసన గళ్ళాన్ని వినిపిద్దామని వర్మ రెడీ అయినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు వర్మ కోసం. ఇప్పటికే ముద్రగడ్డ లాంటి సీనియర్ నేతలు వర్మతో భేటీ అయ్యారనేది, వర్మతో చర్చలు జరిపేందుకు ఆయన చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెడుతున్నారనేది మనకున్న సమాచారం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? వర్మ నిజంగానే వైఎస్ఆర్సీపీలోకి వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ముద్రగడ్డ లాంటి వాళ్ళు వర్మతో భేటీ కావడం వెనుక అసలు విషయం ఏంటి? అసలు ఏ రాజకీయ వేదిక వీళ్ళిద్దరు భేటీ కూడా వేదిక కాబోతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. అయితే ఈ అంశాలు చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలు కూడా మనం చెప్పుకోవాలి. సో మనకు తెలిసిందే, వర్మ పూర్తి స్థాయిలో టీడీపీకి ఒక కరుడుగట్టిన కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు చాలా సంవత్సరాల నుంచి. మనం చూసినట్టయితే పర్టికులర్లీ కూడా 2014 ఎన్నిక సమయంలో తనకు అంతకుముందు ఆయనకి టికెట్ లభించింది టీడీపీ నుంచి, ఆయన ఓడిపోయారు కూడా దొరబాబు చేతిలోని. 2014 ఎన్నిక సమయంలో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు వర్మకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఎదురైంది. ఈ క్రమంలోనే ఆ రోజు వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు